బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా పడింది. సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత పిటిషన్ వేశారు. కవిత అరెస్టుకు సరైన కారణాలు లేవని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే సిబిఐ న్యాయవాదులు మాత్రం కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సిబిఐ వాదించింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఇవాళ తీర్పు ఇవ్వాల్సి ఉండగా మే 6కు వాయిదా వేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ ఆమెను అరెస్ట్ చేశాయి. ఇక ఈడీ కేసులో కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఈ కేసులో మే 6న తీర్పు ఇస్తామని న్యాయస్థానం తెలిపింది. అంతకుముందు కోర్టులో ఇరుపక్షాల మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కవిత 100 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని, ఈ కేసులో ఆమె కీలకంగా వ్యవహరించారని ఈడీ వాదించింది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్పై మే 6న తీర్పు వెల్లడించనున్నట్లు తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, కవిత బెయిల్ పిటిషన్ విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా పడింది. అయితే సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్సీ కవిత పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి కవిత అరెస్టుకు సరైన కారణాలు లేవని చెప్పి, అట్లాగే ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే సిబిఐ న్యాయవాదులు మాత్రం కవితకు బెయిల్ ఇవ్వొద్దని చెప్పి అయితే కోర్టును కోరారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని చెప్పి, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పి సిబిఐ అయితే కోర్టుకు తెలిపింది. ఇక ఈ క్రమంలో న్యాయస్థానం ఇవాళ తీర్పు ఇవ్వాల్సి ఉండగా దీనికి సంబంధించి మే 6కి అయితే తీర్పును వాయిదా వేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ ఆమెను అరెస్ట్ చేశాయి. ఇక ఈడీ కేసులో కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఈ కేసులో మే 6న తీర్పు ఇస్తామని చెప్పి అయితే న్యాయస్థానం తెలిపింది. అంతకుముందు కోర్టులో ఇరుపక్షాల మధ్య వాదనలు జరిగాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని చెప్పి, ఈ కేసులో ఆమె కీలకంగా వ్యవహరించారని చెప్పి ఈడీ అయితే వాదించింది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పి, అట్లాగే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందని చెప్పి, ఇంతకుముందు సాక్షులను బెదిరించినట్లుగా కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా ఇంతకుముందు చెప్పింది. అట్లాగే ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు, దానికి సంబంధించి ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్పై మే 6న తీర్పు వెల్లడించనున్నట్లయితే తెలిపింది. మొత్తానికైతే కవితకు సంబంధించి మార్చి 15న హైదరాబాద్లో తనను అరెస్ట్ చేసిన పోలీసులు, తర్వాత ఈడీ అధికారులు ఇక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆ తర్వాత తనను కొంతకాలం 2 సార్లు కూడా ఈడీ అధికారులు విచారించారు. ఆ తర్వాత సిబిఐ కూడా తీహార్ జైల్లోనే ఒకరోజు కోర్టు పర్మిషన్ తీసుకొని విచారించడం జరిగింది. ఆ తర్వాత కూడా వాళ్ళు 5 రోజుల కస్టడీ అడిగితే కోర్టు తనకు సంబంధించి తనకు 3 రోజుల కస్టడీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు విచారించడం కూడా జరిగింది. దీనికైతే సంబంధించి మొత్తానికి అయితే వాళ్ళ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పి, కవిత కూడా వాళ్ళకు సహకరించట్లేదు, చెప్పిందే చెప్తుంది అని చెప్పి కూడా దీనికి సంబంధించి ఈ సిబిఐ అధికారులు కోర్టుకైతే చెప్పడం జరిగింది. మొత్తానికైతే కవితకు ఒకవేళ బెయిల్ ఇస్తేనైతే సాక్షులను బెదిరించే అవకాశం ఉంది, వాళ్ళపైన ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని చెప్పి, తనకు బెయిల్ ఇవ్వకూడదని చెప్పి అయితే సిబిఐ కోర్టుకు వివరించింది.